ఈరోజు మహాయాన బౌద్ధ సర్కిల్కి అమరావతి ఒకటిగా తీసుకోవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే దాని చరిత్ర భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా తెలుసు. అయితే దీనికోసం 21,04,00,000 మంజూరు చేశామనేది కూడా మంత్రివర్యులు చెప్తా ఉన్నారు. అయితే మనందరికీ తెలుసు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోనే ఐకాన్ గా జానపద ప్రాజెక్ట్ ని తీసుకొని ఈరోజు విశిష్టతని ప్రపంచం వ్యాప్తంగా మనం ఆంధ్రప్రదేశ్ విశిష్టతను తెలియజేస్తున్నాం. అయితే ఇది కూడా 2002లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే దాన్ని శంకుస్థాపన చేయడం, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ జానపద ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేసి గత 4 సంవత్సరాల్లో, ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకోవాలి, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు హృదయ ప్రసాద్ స్కీమ్స్ ద్వారా మనకి 70 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి ఆ రోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు అనేది మరి ఆ ప్రాంత శాసనసభ్యుడిగా ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఆ 70 కోట్లలోనే ఈ యొక్క 21 కోటి లేదు, ఆ 70 కోట్లలో ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామనేది నా దృష్టిలో ఉంది. రిమైనింగ్ అమౌంట్ ని మరి ఖర్చు పెడుతున్నారా? అదే విధంగా ఈరోజు నిన్న అంటే కొద్ది రోజుల క్రితం వసతి గృహాలు కూడా మరి అక్కడ ఓపెన్ చేయడం కూడా జరిగింది. అక్కడ ఉన్న 16 ఎకరాలని థీమ్ పార్క్ గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రీసెంట్ గా దాన్ని ఎక్విజిషన్ కూడా చేయడం కూడా జరిగింది. మరి వీటన్నిటినీ అభివృద్ధి చేసి అక్కడ జానపద ప్రాజెక్ట్ నుండి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ వరకు అదే ఘాట్ వేని డెవలప్ చేసి పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతంగా మార్చడానికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ. ఎందుకంటే అధ్యక్ష, చిన్న విషయం, ఇప్పుడు 4 సంవత్సరాలు అయినప్పుడు 4 సంవత్సరం కాలం నుండి మీరు వేసే సప్లిమెంటరీస్ రిలేటెడ్ ఉంటే సరైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. Otherwise, if you go on talk too much about the subject, otherwise, the purpose never please cooperate with me to complete the agenda of all the items. Yes, complete conclusion. 4 సంవత్సరాల పుష్కరాలు కూడా మీరు బాగా చూశారు, బాగా భారీగా చేయడం జరిగింది. అక్కడ టూరిజానికి కూడా బాగుంది, జానపద ప్రాజెక్ట్ ఉంది, అక్కడ మ్యూజియంస్ ఉన్నాయనే ఉద్దేశంతో లక్షలాది మంది ప్రజలు ఆ రోజు కృష్ణ పుష్కరాలకు రావడం కూడా జరిగింది. అయితే మనం అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, దానికి ప్రచారం అనేది పూర్తి స్థాయిలో లేకపోవటం, వసతులు లేకపోవటం. ఈ రోజు టూరిజాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి, అక్కడ బోట్ షికారు కూడా పెట్టాలి. ఇవన్నీ చేస్తే బాగుంటుంది. ఈ యొక్క రాజధాని ప్రాంతానికి అనుకున్న ప్రాంతం కాబట్టి పర్యాటకులు వచ్చి రేపు దానికోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.